నమస్తే అండి, నేను రజాక్. భారత్ క్రికెట్ పని అయిపోయింది అని చెప్పేసి మొన్న అందరం కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. టెస్ట్లో వరస్ట్ పెర్ఫార్మెన్స్ గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత దరిద్రం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే విరాట్ కోహ్లీ వన్డేలకి ఇంకా రిటైర్మెంట్ ఇవ్వలేదు కదా, ఓ చక్వాతకు వస్తా ఉన్నాడు. మొన్న మ్యాచ్లో కూడా సెంచరీ చేస్తున్నాడు, ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో షేక్ అవుతుంది అనమాట. అంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్ట్ మూమెంట్ అని చెప్తా. ఎందుకంటే నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి. మన ఛానల్లో పెద్దగా క్రికెట్ వీడియోలు అయితే ఏమి రావు, కానీ ఇప్పుడు నేను ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటంటే విరాట్ కోహ్లీ వరుస సెంచరీలు కొట్టినాడు కాబట్టి. మొన్న ఏదో కొట్టినాడు అయిపోయింది కదా, ఈసారి ఏదో ఒక 50-60 కొట్టేసి వదిలేస్తుంటే పెద్ద లెక్క ఉండే కాదు, కానీ వరుస సెంచరీలు. రెండోది ఏంటంటే గౌతమ్ గంభీర్ని లెక్క చేయడమే లేదు, దేకని కూడా దేకట్లా, పట్టించుకోవట్లా. దేవుడిని నమ్ముకున్నాడు, సెంచరీ కొట్టిన తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఎక్కడ షో చేయట్లేదు, హడావిడి చేయట్లేదు, హంగామా చేయట్లేదు. తను గేమ్ని ఎంజాయ్ చేస్తున్నాడు, తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఓచకోతకు వస్తున్నాడు. గ్రౌండ్లో దిగడం, ఓచకోత పోయడం. ఫ్యాన్స్కి ఏ ట్రీట్ అయితే కావాలో, ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారు విరాట్ కోహ్లీని, అలా ఉన్నాడు అనమాట. రకరకాల రాజకీయాలు చేసి కెప్టెన్సీ నుంచి తీసేస్తున్నారు, రకరకాల రాజకీయాలు చేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టినారు. తర్వాత తనని ఏకంగా టీం నుంచే తొలగించే విధంగా, అసలుకి వన్డే కాదు టెస్ట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయినాడు, T20లో నుంచి ఎందుకు పోయినాడు అనే దానికి వెనకాల చాలా రాజకీయాలు ఉన్నాయి. పొమ్మనక పొగబెట్టారన్నమాట. సో మొన్న టెస్ట్లు మన గత ఇప్పుడు కూడా లేనటువంటి వరస్ట్ రికార్డ్స్ మన వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వైట్ వాష్లు అవుతున్నటువంటి పరిస్థితి, అది కూడా స్వదేశీ గడ్డ మీద. ఓ పక్క రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇచ్చేసినాడు వాటికి. ఇప్పుడు కోహ్లీ కూడా ఇచ్చేసినాడు, ఏది టెస్ట్ గాను T20లకి. అలాగే రోహిత్ శర్మ కూడా ఇచ్చేసినాడు అనమాట. సో మొన్న రోహిత్ శర్మ బాగానే పెర్ఫామ్ చేసినట్టున్నాడు, హాఫ్ సెంచరీ కొట్టినాడు. ఇప్పుడు వచ్చేసి ఒక 22 అయితే కొట్టినాడు. ఏదైనప్పటికి కూడా విరాట్ కోహ్లీ అయితే కనుక చెలరేగిపోయినాడు, రెచ్చిపోయినాడు. దాదాపు 93 బాల్స్లో 7 4లు 2 6లతో 102 రన్స్ కొట్టి ఈ రోజున ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసినాడు విరాట్ కోహ్లీ. సో ఇదనమాట మనకు కావాల్సింది. మొత్తానికైతే ఈ గౌతమ్ గంభీర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈ కోచ్ పదవి నుంచి తీసేస్తే కనుక ఇండియా టీంకు ఉన్నటువంటి దరిద్రం పోద్దని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. సో మీరు కూడా రెగ్యులర్గా క్రికెట్ చూసే వాళ్ళు అయితే కనుక మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. బేసిక్గా విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ పడదనమాట. సో అది మనకు బాగా తెలిసినటువంటి విషయం. ఐపీఎల్ టైంలో అయితే కనుక ఏకంగా మీదకి వెళ్ళి కూర్చునేటటువంటి పరిస్థితి విరాట్ కోహ్లీది గౌతమ్ గంభీర్ విషయంలో. అలాంటిది కోచింగ్ చేసి పెట్టారనమాట విరాట్ కోహ్లీకి అగెనెస్ట్గా. విరాట్ కోహ్లీకి ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మన రవిశాస్త్రి అనమాట. వాళ్ళిద్దరూ రవిశాస్త్రి కోచ్గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ విపరీతంగా మ్యాచ్లు గెలుస్తూ ఉండేవాళ్ళు, ఒక్కడు కూడా పోయేది కాదు. బట్ ఈ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ద్రావిడ్ వచ్చినప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. రోహిత్ శర్మకి ఏదో అవుతుంది, లేకపోతే కోహ్లీకి ఏదో అవుతుంది ద్రవిడ్ అని చెప్పేసి. బట్ అవన్నీ కూడా పెద్ద ఏం అవ్వలేదు. బట్ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత మాత్రం దేశానికి సంబంధించినటువంటి మన ప్రతిష్ట పోతున్నటువంటి పరిస్థితి క్రికెట్ పరంగా. టెస్టుల్లో వైట్ వాష్, అది కూడా స్వదేశీ గడ్డ మీద. అంటే దీనికి కంప్లీట్గా తీసుకోవాల్సింది గౌతమ్ గంభీర్ అనమాట. ఏదైనప్పటికి కూడా ఇరక్కొట్టేశాడు. దాదాపు 102 పరుగులు 93 బాల్స్లో 7 4లు 2 6లు కొట్టి విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగి జట్టుకు భారీ స్కోర్ అయితే అందించడం జరిగింది. అలాగే రుతురాజు అని చెప్పేసి ఇంకొక అబ్బాయి అనమాట. సో అతను కూడా 105 రన్స్ చేసినాడు 12 4లు 2 6లతో. సో ఓవరాల్గా అయితే మంచి స్కోర్ని అయితే చేయగలిగినారు. రోహిత్ శర్మ వచ్చేసి 22 కొట్టినాడు. అలాగే యశస్వి జైస్వాల్ వచ్చేసి, రోహిత్ శర్మ 14 కొట్టినాడు, యశస్వి జైస్వాల్ వచ్చేసి 22 కొట్టినాడు. ఇంకా తర్వాత మన ఎవరో కేఎల్ రాహుల్ వచ్చి చివరిలో 33 బాల్స్లోనే ఒక హాఫ్ సెంచరీ అయితే చేసినాడు. సో మొత్తానికి అయితే ఇండియా ఇంచుమించు 350 కొట్టినట్టు అయితే ఉంది కదా, 350 కొట్టిందట. ఇది సూపర్. ఇది విరాట్ కోహ్లీ రేంజ్ ఎలా ఉంటుంది. సో నేను వేరే వాళ్ళని తగ్గించడమే కాదు, నాకు ధోని అన్న ఇష్టమే, అలాగే మన రోహిత్ శర్మ అంటే కూడా ఇష్టమే. కానీ ఏంటంటే ఈ దిక్మాలిన పాలిటిక్స్ గౌతమ్ గంభీర్ అంటే పెద్దపడదు అనమాట. అదనమాట సంగతి. మొత్తానికి అయితే రికార్డులు క్రియేట్ చేసినాడు విరాట్ కోహ్లీ.